భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో సాయిబాబా మందిరం ఎలా నిర్మించారో దాని విశేషాలు చెబుతున్నారండి. ఒకసారి తెలుసుకుందాం. విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగడానికి శ్రీ రంగన్నబాబు గారు, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులు అచ్చటికి రావడానికి గల మహత్తర కారణమేమో అనుకునేవాడిని. ఒకసారి ప్రక్క ఊరు నుండి కరీం బాబా అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు. సుమారొక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడిచి వెడుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట. ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం. అందుకే కాబోలు శ్రీ రంగన్నబాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడతాయని, ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు. శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి, నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు. నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది. ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చటి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తాను అన్నాను. ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి. అలానే కొద్ది నెలల తర్వాత అక్కడ ఒక మందిరం నిర్మించమని, దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు. అప్పుడు ఒక సోదరుడు శ్రీశైలం వెళ్తుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జవాబు పంపాము. కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను. నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు. అది వెనుక శ్రీ రంగన్నబాబు గారు చూపినదే. మరో రోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకు అందించారు. వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది. మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా 1500 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. బాబా దయ వలన అతడు తిరిగి ఇస్తే అది బాబాకి ఇవ్వాలనుకున్నాను అన్నాడు. మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి, నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలచివేస్తున్నది, నీ పైకం తీసుకో అని చెప్పాడు. అతడికి ఎవరైనా పైకం తిరిగి ఇవ్వడం అదే మొదటిసారట. ఆ పైకంతో స్థలం కొన్నాం. తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసం చిరంజీవి దామోదర్, చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను షిరిడి వెళ్ళాను. బాబా పాదుకులకు నమస్కరించుకుంటున్న భాస్కర్కు అకస్మాత్తుగా వాటి మీద 2 10 రూపాయల నోట్లు కనిపించాయి. అవి అక్కడి వారెవరివి కావట. వాటిని ప్రసాదంగా దాచుకున్నాను. తర్వాత గుంటూరులో శ్రీ బాబు గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో 5 రూపాయల 1 పైసా నాకిచ్చి, ఇది మందిరానికి రాములు వారిమ్మన్నారు. ప్రతి పైసాలోనూ నీళ్ల కావడి మోసిన నా శ్రమ, నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు. చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు. అమ్మ కొద్ది నిమిషములు ప్రార్థించి 116 రూపాయలు అతనికి ఇచ్చి, ఇది రేవతమ్మ ప్రసాదం కాదు, మీనాక్షిదేవి ప్రసాదం, అంతా బాగా జరుగుతుందన్నారు. చిరంజీవి విజయ్ కుమార్ ఒక వారం శ్రీ పూండి స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకొని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి ఒక కొబ్బరికాయ సమర్పించాడు. వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి త్రవ్వించే చోట కొట్టమన్నారు. అలానే చేశాము. గ్రామంలో బావులని ఎండిపోయినప్పుడంతా ఆ బావి అందరికి నీరిచ్చింది. శ్రీ అవధూత వెంకయ్య స్వామి, పరాడ్ సింగాలోని అనసూయ మాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి. శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి 30, 1978 ఇలా వ్రాయించారు.
శివరాత్రి ముందు హటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది. అందరం పులకించాము. స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు. అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరనవసరం లేదు. అది విధిగా సఫలమవ్వాల్సిందే అన్నారు. నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలని ఆలోచిస్తుంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది. తెల్లవారాక అతడు ఆ చిత్రం గీసి చూపాడు. అది షిరిడీ సమాధి మందిరమే. వెంటనే షిరిడీ వెళ్ళి దాని ప్లాను కొలతలు తెచ్చాము. 25/4/78 శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది. ఆ రోజున శ్రీ రంగన్నబాబు గారిని, తర్వాత పూర్ణానంద స్వామి వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలన్నారు. సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు, మరొకరు కృష్ణా నీరు, ఇంకొకరు తుంగభద్ర నీరు, నాలుగో వారు కావేరి నీరు తెచ్చారు. మేము తెప్పించిన గంగాజలంతో కలిపి దత్తాత్రేయ స్వామికి పవిత్రమైన పంచగంగలతో శంకుకు అభిషేకం జరిగింది. ఇవన్నీ వాటికై అవే సమకూడటం విశేషం. బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి 60 సంవత్సరాల వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్ళు, శంకువులు వేశాము. చిరంజీవి చంద్రశేఖర్ షిరిడీ నుండి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికిచ్చిన ఊదీ పట్లం శంకువుతో ఉంచమని అతడితో పంపారు. దానిని కూడా వేసి ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేశాము. మత సామరస్యం అనే సాయి సంప్రదాయం ప్రకారం వేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాము. మొదట తమ సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము, క్రైస్తవుడు సంకోచించారు. కానీ ఆ రోజున తెల్లవారుజామున కలలో ఒక దివ్య పురుషుడని ముస్లిం ఆదేశించడం వల్ల ఒక ముస్లిం వచ్చి ఖురాన్లోని ప్రార్థన చేశాడు. సమయానికి చిరంజీవి థామస్ రెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు. 9:30 గంటలకు శంకుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించాము. సుమారు 3,000 మందికి షడ్డసోపేతమైన సంతర్పణ జరిగింది. లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించడంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది. మందిర నిర్మాణం ఎంతో నిదర్శనంగా జరిగింది. కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది. పనివారిలో త్రాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాగనే లేదు. జూన్ 25, 1979 పనివారు సాయంత్రం 5:30 గంటలకు స్లాబ్ పని సొగమే చేసి పని నిలిపేశారు. దిక్కుతోచక సాయిని ప్రార్థిస్తుండగా ఏనాటి భక్తులు 20 మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి 10:30 పని పూర్తి చేశారు. వీరు పనిలో దిగేటప్పటికి కారు మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది. కానీ తెల్లవారుజామున 2:30 గంటలకు మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది. నాటి రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు 1 మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్లో పడలేదు. అక్టోబర్ 29, 1980 నా ఇంట ఉంచిన పెద్ద సాయి పటం మందిరంలో స్థాపించాలనుకుంటుంటే సరిగా ఆ సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ అనసూయామాత, శ్రీ గజానన మహారాజ్, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ గజానన మహారాజ్ శేఖం అన్నమాట, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ యుక్తు బాబా, శ్రీ పుండరీక మహారాజ్, శ్రీ నృసింహ సరస్వతి గాన్కాపూర్, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ చివటం అమ్మ తీర్థప్రసాదాలు వచ్చాయి. మార్చి 12, 1981 మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యజీ, శ్రీ కామేశ్వరమ్మ, శ్రీ కిరాల కృష్ణమాచార్య గారు విచ్చేశారు. శ్రీ చివటం అమ్మ టెంకాయ పంపారు. నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏమి జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు. కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సుమారు 20,000 మందికి సంతర్పణ జరిగింది. ఇందరు మహనీయుల ఆశీస్సులతో, ప్రేరణతో నిర్మాణమైన మందిరం మాకు సాయి కరుణాలయం. నేటికి నియమంగా షిరిడీల వలె రోజు 4 హారతులు జరుగుతాయి. గురువారం విధిగా సత్సంగం, భజన జరుగుతాయి. ధుని నిర్వహించబడుతున్నది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.